అన్నదమ్ముల అనుబంధానికి చక్కటి ప్రతీక ఈ కథ. ఒక ఊళ్ళో రాము, లక్ష్మణ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ ఉండేది. పెద్దయ్యేదాకా ఒకే చోట పెరిగారు. పెళ్ళిళ్ళై తల్లిదండ్రులు చనిపోయాక వివిధ కారణాల వల్ల ఇష్టం లేకపోయినా వేరువేరు కాపురాలు పెట్టుకున్నారు. ఉన్న పొలంలో చెరిసగం పంచుకొని వ్యవసాయం చేయసాగారు. అన్నయ్యకు పిల్లలు లేరు. రేపటి కోసం ఏమీ వెనకేసుకోకపోతే ఇబ్బంది పడతాడేమో అనే భావనతో తన పొలం పండగానే తమ్ముడు అన్నయ్యకు 20 బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా అన్న ధాన్యపు కొట్టులో పోసేవాడు. రాముకు కూడా తమ్ముడంటే అంతే ప్రేమ. అందుకే మేమిద్దరం మాత్రమే ఉంటాం, తమ్ముడికి 3 పిల్లలున్నారు, వాళ్ళు చేతికొచ్చేదాకా సంసారాన్ని ఎలా నెట్టుకొస్తాడో అని అనుకుంటూ తన పంటలో నుంచి 20 బస్తాల వడ్లను తీసి ఎవరూ చూడని సమయంలో గుమ్మిలో పోసేవాడు. అలా ఏళ్ళు గడిచాయి. ఒకరోజు ఒకరి ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం పోయబోతూ ఎదురుపడ్డారు. జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములిద్దరూ ఆనంద ఆశ్చర్యాలకు గురయ్యారు. తన తమ్ముడి గొప్పతనం గురించి అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు ఊళ్ళో వాళ్ళకి చెప్పడంతో అన్నదమ్ములంటే రాము, లక్ష్మణ్లా ఉండాలి అని చెప్పుకునేవారు ఊరి వాళ్ళంతా. చూశారు కదా, అన్నదమ్ముల ప్రేమ ఎంతైనా రక్తబంధాన్ని మించింది ఏదీ లేదు ఈ లోకంలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సక్సెస్ మంత్ర 214.